పులిమడుగు వద్ద ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రాంతంలో మంగళవారం 2 లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయపడ్డారు. నేషనల్ హైవే సిబ్బంది లారీ ట్యాంకర్తో రహదారి మధ్యలోని చెట్లకు నీరు పోస్తున్న సమయంలో వెనకాల నుండి వేగంగా వచ్చిన మరో లారీ ట్యాంకర్ ని ఢీకొట్టడంతో నీళ్లు పోస్తున్న లారీ ఎగిసిపడింది. ఢీకొట్టిన వాహనదారుడు కనకయ్య క్యాబిన్ లో కొన ప్రాణంతో చనిపోయాడు. మరో వాహనదారుడు మాదాసు తిరుపతికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు కనకయ్య వయస్సు 40 సంవత్సరాలు. ఊరు కన్నాల బసంతనగర్ నివాసులుగా గుర్తించారు. ఇద్దరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మందమరి ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బొక్కలగుట్ట దగ్గర 2 లారీలు వాటర్ పోసే ట్యాంకర్ లారీని చెట్లకు నీళ్ళకు వస్తుంది. ఈ లారీని గుద్దడం జరిగింది. ట్యాంకర్